నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా టాప్ 10 న్యూస్ చూద్దాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న ఈడీ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. లిక్కర్ కేసులో నోటీసులు ఇచ్చినా విచారణకు కేజ్రీవాల్ హాజరు కావడం లేదని కోర్టును ఈడీ అధికారులు ఆశ్రయించారు. ఇప్పటికే కేజ్రీవాల్ కు 5 సార్లు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అయితే ఈడీ అధికారుల నోటీసులను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. రేపటి నుంచి రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్లను ఈ నెల 15 వరకు స్వీకరించనున్నారు. 27న రాజ్యసభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం త్వరలో ముగియనుంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 2, బీఆర్ఎస్ పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2,86,689 కోట్లతో ఏపీ బడ్జెట్ ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ వర్గాన్ని మర్చిపోకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో బడ్జెట్ ను రూపొందించామన్నారు. బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి బాబుమోహన్ రాజీనామా చేశారు. వరంగల్ ఎంపీ టికెట్ను అధిష్టానం బాబుమోహన్ కు నిరాకరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తనను వాడుకుని బీజేపీ పొమ్మనలేక పొగపెడుతోందని బీజేపీ నాయకత్వంపై బాబుమోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఆందోళన నియోజకవర్గం నుండి 2018-2023లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా బాబుమోహన్ పోటీ చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఎల్లో గోల్డ్ అనే కొత్త రకం మిర్చి దర్శనమిచ్చింది. ఎరుపు రంగులో ఉండే మిర్చి పసుపు రంగులో ఉండడాన్ని చూసి రైతులు, హమాలీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎల్లో గోల్డ్ మిర్చి పంటను డిమాండ్ ఎక్కువగానే ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైలార్దేవపల్లిలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మూడు రోజులుగా ఓ వ్యక్తి తారు డబ్బాలో ఇరుక్కుపోయిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీహార్కు చెందిన ఓ వలస కూలి తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. అతన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం సహకారంతో అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో నిర్వహించిన రైతు మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. నేవీ రేడార్ పై ఎమ్మెల్యేకు మెమరాండం ఇచ్చే సమయంలో పార్టీ కార్యకర్తలకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దామగుండం రామలింగేశ్వర అటవీ ప్రాంతంలో చేపడుతున్న నేవీ రేడార్ స్టేషన్ పై గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అమెరికాలో భారతీయులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన దుండగుల దాడుల్లో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థిపై దుండగులు దాడి చేసి అతని సెల్ ఫోన్ లాక్కెళ్లారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ విద్యార్థులు కళాశాల గేటు ముందు ఆందోళనకు దిగారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.